అన్నమయ్య జిల్లా చౌడపల్లి మండలం బోయకొండ యానాదిపాలెంలో దారుణం జరిగింది. అక్కపై తమ్ముడు వేట కొడవలితో దాడికి పాల్పడ్డాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు గంగులమ్మను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఇక ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రెడ్డయ్య అందిస్తారు. రెడ్డయ్య చెప్పండి, అంటే పూర్తి డీటెయిల్స్ ఏంటి, అంటే దాడి చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? థ్యాంక్ యూ విజయ. అన్నమయ్య జిల్లాలో పుంగునూరు నియోజకవర్గం చౌడపల్లిలో వచ్చేసి అక్కపతి తమ్ముడు అతి కిరాతనంగా వేట కొడవలతో దాడికి ప్రయత్నించాడు. అయితే ఈ దాడికి గల కారణాలు వచ్చేసి కుటుంబ కలహాలు, ఆస్తి తగాదులనేది తెలుస్తున్నది. మంగళవారం రాత్రి వచ్చేసి అక్కపై తమ్ముడు దాడి చేసిన పరిస్థితుల్లో అక్క పరిస్థితి తీవ్రంగా ఉంది. సంఘటన జరిగింది. మహిళలను వేట పొడవులతో దాడి చేయడం వచ్చేసి ఇలాగే ఈ విధంగా వచ్చేసి గత 6 నెలల ముందు కూడా జరిగిందని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మదనపల్లి జరిగిన అక్కడ వచ్చేసి ప్రభుత్వ ఆసుపత్రికి, మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే స్థానిక పోలీసులు వచ్చేసి ఇంకా సమాచారం ఇవ్వలేదు. దాడికి గల కారణాలు తెలుపుతామని చెప్పి చెప్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ విధంగా జరగడం, అత్తపై సొంత చిన్నాన్న కొడుకైనటువంటి వ్యక్తి దాడి చేయడం అనేది, వేట పురుగులతో దాడి చేయడం వచ్చేసి అమానుషంగా జరుగుతుంది. పోలీసులు ఇంతవరకు సమాచారం అయితే తెలపలేదు. ఏమిటి ఈ రోజు సమాచారం తెలుపుతామని చెప్పేసి పోలీసులు అయితే తెలుపుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయ. రైట్, థ్యాంక్ యూ రెడ్డయ్య.